everyone, English teacher here. Welcome back to our channel. మీ అందరికీ ఉపయోగపడే మరొక వీడియో. ఈ రోజు వీడియోలో వర్షం పడుతూ ఉన్నప్పుడు లేదా వర్షానికి సంబంధించి మనం యూస్ చేస్తూ ఉండే చాలా రకాల సెంటెన్సెస్ ని ఇంగ్లీష్ లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో క్లియర్ గా కొన్ని ఎగ్జాంపుల్స్ తో ఈ వీడియోలో చూసేద్దాం. సో మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. వీడియో గనక నచ్చినట్లయితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. ఎందుకంటే మీరు చేసే ఈ లైక్ ద్వారా ఈ వీడియో మరికొంతమందికి రికమెండ్ అవుతుంది. సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు ఇంగ్లీష్ టీచర్. ఇప్పుడు ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగిన 2 క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ని చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ తుఫాను. తుఫానుని మనం ఇంగ్లీష్లో స్టార్మ్ ఆర్ టైఫూన్ ఆర్ సైక్లోన్ ఈ విధంగా చెప్తాం. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఈజ్ వర్షం ఇంకా పడుతుందా లేదా వర్షం ఇంకా కురుస్తుందా. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఇజ్ ఇట్ స్టిల్ రైనింగ్ ఈ విధంగా అడుగుతాం. ఇప్పుడైతే ఈ వీడియోలో మీకోసం 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా. వాటిలో ఫస్ట్ వన్ ఈజ్ ఈ పిక్చర్లో కనిపిస్తున్నది గరిట. వంట చేస్తూ ఉన్నప్పుడు యూస్ చేస్తూ ఉంటాం కదా. అయితే దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? వాట్ డు వి కాల్ ఇట్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఫర్ యూ విచ్ ఈజ్ వర్షం ఆగిపోయినట్లుంది. ఈ సెంటెన్స్ని మీరు ఇంగ్లీష్లో ఎలా చెప్తారో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాకు చెప్పండి. ప్లీజ్ షో యువర్ సపోర్ట్ విత్ యువర్ లైక్స్ అండ్ కామెంట్స్ యాజ్ ఆల్వేస్. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సెంటెన్స్ నెంబర్ 1 ఆఫ్ దిస్ వీడియో ఈజ్ ఈ వర్షం ఆగేలా కనిపించట్లేదు లేదా ఆగేలాగా అనిపించట్లేదు. వర్షం బాగా ఎక్కువగా కురుస్తూ ఉన్నప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో దిస్ రెయిన్ డజంట్ సీమ్ టు స్టాప్. దిస్ రెయిన్ డజంట్ సీమ్ టు స్టాప్ ఈ విధంగా చెప్తాం. ఈ సెంటెన్స్కి రిలేటెడ్ సెంటెన్సెస్ని కూడా చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ నాన్ స్టాప్ ఫర్ అ వీక్. ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ నాన్ స్టాప్ ఫర్ అ వీక్ అంటే వర్షం ఆగకుండా వారం నుంచి కురుస్తూనే ఉంది లేదా పడుతూనే ఉంది అని. నాన్ స్టాప్ అంటే ఆగకుండా అని. ఇంకొక ఎగ్జాంపుల్ ద రెయిన్ డజంట్ సీమ్ టు స్టాప్ సో ఐ ఆమ్ స్టేయింగ్ హియర్. The rain doesn't seem to stop, so I am staying here. అంటే వర్షం ఆగేలాగా కనిపించడం లేదు, అందుకే నేను ఇక్కడే ఉంటాను అని. సెంటెన్స్ నెంబర్ 2 ఈజ్ ఈరోజు కాస్త ఎండ వస్తుంది ఇలా అంటూ ఉంటారు కదా. దీన్ని ఇంగ్లీష్లో ఇట్స్ గెటింగ్ అ బిట్ సన్నీ టుడే. ఇట్స్ గెటింగ్ అ బిట్ సన్నీ టుడే ఈ విధంగా చెప్తాం. సన్నీ అంటే ఎండగా అని. లెట్స్ హ్యావ్ సమ్ రిలేటెడ్ సెంటెన్సెస్ టు ఇట్. ఫస్ట్ వన్ ఈజ్ there is no sun in our city and it is still raining. There is no sun in our city and it is still raining అంటే మా ఊరిలో ఇంకా ఎండ రావట్లేదు లేదా ఎండ లేదు ఇంకా వర్షం కురుస్తూనే ఉంది అని. Now the example number 2 is it is getting colder and I can't stand it at all. It is getting colder and I can't stand it at all అంటే చలి బాగా పెరిగిపోతుంది, నేను దానిని తట్టుకోలేకపోతున్నాను అని. ఐ కాంట్ స్టాండ్ ఇట్ అంటే నేను తట్టుకోలేను అని. సెంటెన్స్ నెంబర్ 3 ఈజ్ గాలికి అన్నీ ఎగిరిపోతున్నాయి ఇలా జరుగుతూ ఉంటుంది కదా. దీన్ని ఇంగ్లీష్లో ఎవ్రీథింగ్ ఈజ్ బ్లోయింగ్ అవే బై ద విండ్. ఎవ్రీథింగ్ ఈజ్ బ్లోయింగ్ అవే బై ద విండ్ ఈ విధంగా చెప్తాం. బ్లోయింగ్ అవే అంటే ఎగిరిపోవటం అని. For example, the wind is blowing so much that everything is blowing away. The wind is blowing so much that everything is blowing away. అంటే గాలి బాగా వస్తోంది లేదా బాగా వీస్తోంది అందుకే అన్నీ ఎగిరిపోతున్నాయి అని. Another example, it is very cold outside, that's why I am getting cold. It is very cold outside, that's why I am getting cold. అంటే బయట చాలా చల్లగా ఉంది అందుకే నాకు చలి వేస్తోంది లేదా చలేస్తుంది అని. సెంటెన్స్ నెంబర్ 4 ఈజ్ నిద్ర లేచేసరికి బయట మంచు పడుతోంది ఇలా జరుగుతూ ఉంటుంది కదా. దీన్ని ఇంగ్లీష్లో when I woke up it was snowing outside. When I woke up it was snowing outside ఈ విధంగా చెప్తాం. It was snowing outside అంటే బయట మంచు పడుతోంది అని. Now the first example is I don't feel like doing anything because the weather is cold.
or I don't feel like doing anything because the weather is very cold. అంటే వాతావరణం చాలా చల్లగా ఉండడంతో నాకు ఏ పని చేయాలనిపించడం లేదు అని. I don't feel like doing anything అంటే నాకు ఏది చేయాలనిపించడం లేదు అని. ఇంకొక ఎగ్జాంపుల్, I couldn't wake up early in the morning due to the cold weather. I couldn't wake up early in the morning due to the cold weather. అంటే వెదర్ చాలా చల్లగా ఉండటం వల్ల నేను ఉదయాన్నే లెగవలేకపోయాను లేదా నిద్ర లేవలేకపోయాను అని. Now the fifth sentence is వేడిగా ఏదైనా తినాలనిపిస్తోంది. వర్షం పడుతూ ఉన్నప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో I want to eat something hot. I want to eat something hot. ఈ విధంగా చెప్తాం. ఈ సెంటెన్స్కి సంబంధించిన సెంటెన్సెస్ని కూడా చూద్దాం. Will you cook hot chicken biryani for me? Will you cook hot chicken biryani for me? అంటే నువ్వు వేడివేడిగా నా కోసం చికెన్ బిర్యానీ వండుతావా లేదా చేస్తావా అని. Another example, I wanted to eat something hot, so I made pakodi. Or I wanted to eat something hot, so I prepared pakodi. అంటే నాకు వేడిగా ఏదైనా తినాలనిపించింది, అందుకే నేను పకోడీ వండాను అని. సెంటెన్స్ నెంబర్ 6 ఈజ్ ఈ బట్టలన్నీ తడిగానే ఉన్నాయి. వర్షం వచ్చినప్పుడు ఇది చాలా తరచుగానే వింటూ ఉంటాం కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఆల్ దిస్ క్లోత్స్ ఆర్ వెట్. ఆల్ దీస్ క్లోత్స్ ఆర్ వెట్. ఈ విధంగా చెప్తాం. వెట్ అంటే తడిగా లేదా తడి అని. ఫర్ ఎగ్జాంపుల్, Being in water makes my legs very wet and itchy. Being in water makes my legs very wet and itchy. అంటే నీళ్ళలో ఉండడం వల్ల నా కాళ్ళు బాగా తడిచిపోయి దురద పెడుతున్నాయి లేదా దురద వస్తున్నాయి అని. ఇంకొక ఎగ్జాంపుల్, These are wet clothes, so hang them outside. Or These all are wet clothes, so hang them outside. అంటే ఇవన్నీ తడిచిపోయిన బట్టలు లేదా ఇవన్నీ తడి బట్టలు, కాబట్టి నువ్వు వీటిని తీసుకువెళ్ళి బయట ఆరేసే లేదా బయట వేలాడదీయి అని. హ్యాంగింగ్ అంటే వేలాడతీయటం అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ వర్షం వల్ల కరెంటు పోయింది. వర్షం వచ్చినప్పుడు చాలా కామన్గా కరెంటు పోతూ ఉంటుంది కదా. సో దీన్ని ఇంగ్లీష్లో డ్యూ టు ద రెయిన్ ద ఎలక్ట్రిసిటీ వెంట్ అవుట్. డ్యూ టు ద రెయిన్ ద ఎలక్ట్రిసిటీ వెంట్ అవుట్. ఈ విధంగా చెప్తాం. అదే Due to the rain, the electricity went out in our house. అంటే వర్షం కారణంగా మా ఇంట్లో కరెంటు పోయింది అని. The power is out or the power went out or the power go off. అంటే కరెంటు పోయింది అని. For example, there is no electricity in our area since last night. There is no electricity in our area since last night. అంటే రాత్రి నుండి మా ఏరియాలో కరెంట్ లేదు అని. ఇంకొక ఎగ్జాంపుల్, We are suffering due to lack of electricity. We are suffering due to lack of electricity. అంటే కరెంటు లేకపోవడం వల్ల లేదా పవర్ లేకపోవడం వల్ల మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము అని. Now the last sentence is వర్షం పోయి ఎండ వచ్చేసింది. వర్షం పోయి ఎండ వచ్చినప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో The rain has gone and the sun has come. The rain has gone and the sun has come. ఈ విధంగా చెప్తాం. ఈ సెంటెన్స్కి రిలేటెడ్ సెంటెన్సెస్ని కూడా చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ I feel a bit calmer after the sun comes out. I feel a bit calmer after the sun comes out. అంటే ఎండ వచ్చిన తర్వాత నాకు కాస్త ప్రశాంతంగా ఉంది అని. I feel a bit calmer అంటే నాకు కాస్త ప్రశాంతంగా ఉంది అని. ఇంకొక ఎగ్జాంపుల్, These 2 days the trees have grown a lot due to heavy rain. These 2 days the trees have grown a lot due to heavy rain. అంటే ఈ 2 రోజుల్లో వర్షం చాలా ఎక్కువగా పడటం వల్ల చెట్లు బాగా పెరిగిపోయాయి అని. Have grown a lot అంటే బాగా పెరిగిపోయాయి అని. That's all for today. Thank you so much for watching this video. వీడియోలో ఉన్న వాటన్నింటినీ వీలైనంత ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. We'll meet you again with a useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a nice day. Bye bye.